I hate love. I can't love. I can't live with you. ఎందుకురా గ్రీష్మతో అలా హార్ష్గా మాట్లాడుతున్నావు? తను నీకు కాబోయే భార్య. పర్లేదులేండి ఆంటీ, అన్నది ధ్రువాని కదా. అది కాదు ధ్రువ, ఓపెన్గా చెప్పు, వసుంధరిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? అంటే అందరూ ఎస్టేట్లో అనుకుంటున్నారని విన్నాను. ఎవరు ఏమనుకుంటారో తెలుసుకోవడం కాదు నా పని. ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవునవును, కరెక్టే. అందులో మరీ ముఖ్యమైనది మన పెళ్లి. ఆంటీ, వెడ్డింగ్ డేట్ అనుకోవాలి కదా? అవును, ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే పెళ్ళే అన్నిటికీ సమాధానం అనిపిస్తోంది. లేదంటే ఇంటికి తెచ్చిన వాళ్ళ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వద్దు ఆంటీ, పోనీ ఆ వసుంధరికి మనమే పెళ్లి చేసి పంపించేద్దామా? ఏంటి నాన్సెన్స్? కాసేపు ప్రశాంతంగా ఉండనివరా? ధ్రువ, కూర్చో. కూర్చోమన్నానా? చూడు, ఎస్టేట్ నుంచి కాల్ వచ్చింది. అక్కడేదో లేబర్ ప్రాబ్లం ఉందంట. నువ్వు వెళ్తేనే అది సెటిల్ అవుతుంది. నువ్వు వెంటనే టీ ఎస్టేట్కి వెళ్ళాలి. అవునవును, పని ముఖ్యం. వెళ్ళి ఒక 3 రోజులు అక్కడే ఉండిరా. ఆలోపు తమరు పన్నగలేమైనా ఉన్నాయా? అదే లేదు ధ్రువ. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు? ఎప్పట్లో వెళ్ళాలనే ఆలోచన లేదు. చూడు ధ్రువ, మీ నాన్న చాలా కష్టపడి ఒక ఎంపైర్ క్రియేట్ చేసి మనకు అందించారు. ఆయన ఎంతో ఇష్టంగా ఆ ఎస్టేట్స్ కొనుక్కున్నారు. అక్కడ కూడా ఒక లార్జ్ స్కేల్ బిజినెస్ డెవలప్ చేయాలని కలలు కన్నారు.
అందుకే ఈ బిజినెస్ నీకే స్పెషల్గా అప్పగిస్తున్నాను. అమ్మా, వర్క్ నేను ఫోన్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. వసుంధర క్షేమం నా బాధ్యత అని అక్కడ అందరికీ మాట ఇచ్చొచ్చాను. ఇప్పుడు తన్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ఇప్పుడు తన క్షేమానికి ఏమైందిరా? నువ్వనుకున్నట్టే తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అయినా తన గురించి అంత టెన్షన్ పడుతున్నావంటే తనని మేమేదో చేసేస్తామనే కదా? చెయ్యాలి అనుకుంటే ఆ రోజే చేసేదాన్ని కదా. నిన్ను వదల్లేక ఈ వంక పెట్టి తప్పించుకోను. ధ్రువ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మీ నాన్న పోయాక నేనెవ్వరిని నమ్ముకుని కూర్చోలేదు. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. నేనే మేనేజ్ చేసుకోగలను. కన్న కొడుకువైనా పరాయివాడు అయిపోతున్నావు కదా. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడుకో. ఐఎమ్ సారీ. నేను రేపే బయలుదేరుతాను. ఇంకెప్పుడు అలా ఫీల్ అవకమ్మా ప్లీజ్. ఆంటీ, మీరు సూపర్. సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయితే మీ మైండ్ అంత షార్ప్ అవుతుంది ఆంటీ. ఐఎమ్ సర్ప్రైజ్డ్. గ్రీష్మ, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో వాడికి అర్థమైపోయింది. వాళ్ళకి ఏదో తెలియని బంధం ఏదో ఏర్పడిపోయింది. నేను నీకోసం చేసేదంతా నువ్వే చెడగొట్టేలా ఉన్నావు. సారీ ఆంటీ. ఈసారి నుంచి ధ్రువతో కేర్ఫుల్గా ఉంటాను. నువ్వు ధ్రువ సంగతి నాకు వదిలేసి ఆ వసుంధర సంగతి చూడు. వసుంధర, నీ సంగతి చెప్తాను. నీకింకా చిక్కలే. ఈమె నా కోడలు. ఇక నుంచి తను చెప్పినట్టే ఇంట్లో అన్నీ జరుగుతాయి. అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. ఏయ్, లేవే.